హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఇవి అచ్చం ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉన్నాయి కదా, కానీ కాదండి, ఇవి గోరుచిక్కులతో చేసుకున్నాం అనమాట. వీటిని గోరుచిక్కులు వడియాలంటామో చల్ల గోరుచిక్కుళ్ళు అనుకుంటామో అది మన ఇష్టం. ఏ పేరుతో పిలిచినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సాస్తో తింటే ఇంకా బాగుంటుంది. ఇవి ఎలా చేయాలంటే, ముందు గోరుచిక్కుల్ని శుభ్రంగా కడుక్కొని ఇలా ఆ చివర ఈ చివర కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకునే గోరుచిక్కుళ్ళు మరీ లేతగా ఉండకూడదు, కొంచెం ముదురుగా ఉండాలి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఘాటు పెట్టుకోవాలన్నమాట. మరీ లోపలికి పెట్టక్కర్లా, కొంచెం మనం వేసేయన్నీ పీల్చుకునేలాగా. దీన్ని పినీస్తో చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 30 గ్రాములు వాము, అంటే మనం ఈరోజు అరకిలో గోరుచిక్కులతో చేస్తున్నాం, దానికి 30 గ్రాములు వాము, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పెరుగు అన్నీ వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈరోజు మనం అరకిలో గోరుచిక్కులతో చేస్తున్నాం కాబట్టి దానికి 200 గ్రాములు పెరుగు సరిపోతుంది. అది మరీ చిక్కగా మరీ పలసగా ఉండకూడదు. ఆ పెరుగులోకి 20 గ్రాముల ఉప్పు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఒక నిమ్మకాయ రసం. ఇక్కడ నిమ్మకాయ రసం పిండాలని ఏమీ ఉండదు, కానీ గోరుచిక్కుళ్ళు మొత్తం ఊరబెట్టి ఎండబెట్టిన తర్వాత ఒకలాంటి ఎగుటుగా ఉంటాయి. ఆ ఎగుటు పోవాలంటే ఇక్కడ మనకి వాము ఉండాలి, ఈ నిమ్మరసం ఉండాలి. రెండు ఉంటేనే గోరుచిక్కుళ్ళు విందులో ఊరి మనం వడియాల్లా వేపుకున్నప్పుడు బాగుంటుందన్నమాట. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకున్నాక ఈ గోరుచిక్కుళ్ళు మనం ఘాటు పెట్టుకున్నాం కదా, అవన్నీ ఈ పెరుగులో వేసుకోవాలి. మనం ఆ పేస్ట్లో పచ్చిమిరపకాయలు వేసాం కదా, అది ఆప్షను. మీరు కారంగా వద్దు అనుకుంటే అది మానేయచ్చు అనమాట. కానీ ఆ కొంచెం కారమే గోరుచిక్కులు టేస్ట్ అంతా మార్చి చాలా బాగుంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు పేస్ట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా గోరుచిక్కుళ్ళన్నీ వేసి అటు ఇటు కలుపుకొని ఒక రోజంతా ఇందులో ఊరబెట్టుకోవాలి. అంటే ఈరోజు ఉదయం 10ంటికి వేసామనుకోండి, తెల్లారి ఉదయం 10ంటికి. తర్వాత ఇలాగ వెడల్పాటి, నేను ఇక్కడ తాంబూలం తీసుకుంటున్నాను, అందులోకి గోరుచిక్కుళ్ళన్నింటినీ విడివిడిగా మంచిగా ఆరబెట్టుకోవాలి. ఎండ ఉన్న ప్లేస్లోనే ఇవి ఎండబెట్టుకోవాలన్నమాట, లేకపోతే అదో రకమైన స్మెల్ వస్తుంది. అందుకే ఎండ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఈ గోరుచిక్కుళ్ళన్నింటినీ ఇలాగ సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. ఎండ బాగా ఉండటం వల్ల సాయంత్రం వరకు ఎండబెడితేనే మంచిగా ఎండిపోతాయి, అంటే దగ్గరగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. అంతవరకు ఎండబెట్టుకోవాలి. మనం ఇలా వాడడానికి గోరుచిక్కుళ్ళు కొంచెం గట్టివి కొంచెం ముదురువి తీసుకుంటాం కదా, ఎంత గట్టివి ముదురువి తీసుకున్నా అవి కొంచెం డెలికేట్గానే ఉంటాయి కదండి. అందుకనే ఊరికినే ఆ మజ్జిగలో ఊరిపోతాయి, ఊరికినే ఎండిపోతాయి అన్నమాట. దీనికి ఎక్కువసేపు కష్టపడే పని లేదు. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, సాయంత్రానికి కలర్ చేంజ్ అయ్యి ఇలా ఎండుతాయి అన్నమాట. ఇప్పుడు ఎండినప్పుడు చూడండి కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపించాయి కదా, తర్వాత మీరు చూస్తే ఇవేనా మనం ఎండబెట్టిన గోరుచిక్కుళ్ళు అనుకుంటారు. సాయంత్రానికి మళ్ళీ ఆ పెరుగులోకి మనం ఇలాగా ఎండిన గోరుచిక్కుళ్ళు మళ్ళీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒక రోజంతా ఈ మజ్జిగలో ఈ గోరుచిక్కుళ్ళు ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, మళ్ళీ ఆ మజ్జిగలోని పులుపు, ఉప్పు, వాము, కారం అన్నీ ఉన్నాయి కదా, అన్నిటినీ ఈ గోరుచిక్కుళ్ళు పీల్చుకుంటాయి. అప్పుడు గోరుచిక్కుళ్ళు మంచి టేస్ట్లో వస్తాయి అన్నమాట. మనం మిరపకాయలు చేసుకునేటప్పుడు మిరపకాయలు కారం ఉంటాయి, అది ఒకదాన్నే పీల్చుకుంటాయి కదా, కానీ ఇలా గోరుచిక్కుళ్ళకి ఏ రుచి ఉండదు. మనం వేసే అన్ని రుచులు ఇప్పుడు పీల్చుకుంటాయి అన్నమాట. ఇలాగా మీరు మజ్జిగలో వేసాక ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం మునిగేలాగా ఇలాగ సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు ఎండబెట్టుకుంటే తెల్లారి మళ్ళీ చూడండి ఇది ఇలా ఒక రోజుకి ఎండుతాయి, తర్వాతకి బాగా ఎండిపోతాయి. ఇక ఎండే వరకు ఎండబెట్టుకోవడమే. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇవి మొత్తం ఎండిపోయిన గోరుచిక్కుళ్ళు అనమాట. ఇలా గలగల్లాడే వరకు ఇలాగ వేళ్ళతో ఇలా గోరుచిక్కుడిని ఇలా అంటే టక్కుమని ఇరిగే వరకు మనం ఎండబెట్టుకోవాలి. మీరే ఆశ్చర్యపోతున్నారు కదా, మనం ఎండబెట్టింది ఈ గోరుచిక్కుళ్ళే అని. ఎంత సన్నగా పిలికిల్లా అయ్యాయని ఏమనుకోవద్దు. ఇవి మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మళ్ళీ మామూలు గోరుచిక్కుళ్ళా అయిపోతాయి. ఇలా ఎండిన వాటిని మనం ఏదన్నా డబ్బాలో పెట్టుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు కొన్ని ఫ్రై చేసుకొని చూద్దామా. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇలా గోరుచిక్కుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుంటే చూడండి కలర్ వచ్చి గోరుచిక్కుళ్ళు మళ్ళీ యథావిధిగా తయారయ్యాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. వీటిని పప్పుచారు, సాంబారు, పెరుగన్నంలో కూడా తినొచ్చండి. వీటిని పప్పులోకే కాదండి, మనం సాస్ వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మంచిగా స్నాక్లా కూడా తినొచ్చు. పప్పుచారులో కన్నా స్నాక్లా తింటేనే చాలా బాగుంటుంది. మళ్ళీ గోరుచిక్కుళ్ళు వాతం ఉండవు, ఫైబర్ రిచ్ ఫుడ్, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిది. ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసి పెడితే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా చేసుకొని సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తున్నామో ఆయిల్ పీలుస్తున్నాయో అనుకుంటున్నారేమో, అసలు ఆయిల్ పీల్చవండి. కాకపోతే ఇక్కడ మీకు ఆయిలీగా కనిపిస్తుంది కదా, ఇవి ఫ్రై చేసిన వెంటనే అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆయిల్ కూడా అస్సలు లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.